ఢిల్లీ ఎలక్షన్స్ ని ఫాలో అయిన వాళ్ళకి పర్వేష్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పర్వేష్ వర్మ అటు కేజ్రీవాల్ ని ఓడించారు. ఇప్పుడు ఢిల్లీ వ్యాప్తంగా మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఈయన పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. దేశ రాజధాని ఢిల్లీని 10 ఏళ్ల పాటు పాలించిన కేజ్రీవాల్ పై గెలవడంతో కాబోయే సీఎం పర్వేషే అంటూ ప్రచారం జరుగుతోన్న టైంలో హూ ఈజ్ పర్వేష్ వర్మ అన్న సర్చింగ్ మొదలైంది. పర్వేష్ వర్మ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి మనం కూడా చూద్దాం. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ, సాహిబ్ కౌర్ దంపతులకు 1977 నవంబర్ 7న జన్మించారు పర్వేష్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆర్కేపురం, కిరోరి మాల్ కాలేజ్లో డిగ్రీ వరకు చదువుకుని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ పట్టా పొందారు పర్వేష్. ఇక పర్వేష్ పర్సనల్ లైఫ్ గురించి చూస్తే మాజీ కేంద్ర మంత్రి విక్రమ్ వర్మ కుమార్తె స్వాతి సింగ్ ని వివాహమాడారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. ఇక పర్వేష్ వర్మ తన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ అడుగు జాడల్లో నడుస్తూ 2009 ఎన్నికల సమయంలో బీజేపీలోకి వచ్చారు. అప్పట్లో ఢిల్లీ వెస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ప్రయత్నించగా టికెట్ దొరకలేదు. దీంతో ఆయన 2013లో మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. పర్వేష్ వర్మ 2014లో ఢిల్లీ వెస్ట్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019లో గెలిచి రెండోసారి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. 2025లో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి ఆప్ అగ్రనేత కేజ్రీవాల్ పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం పర్వేష్ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారమవుతూ ఉన్నారు. రైట్, పర్వేష్ వర్మకు సంబంధించి ప్రస్తుతం అయితే సీఎం అభ్యర్థిగా ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో నేషనల్ పాలిటిక్స్ లో మనం ఊహించలేం. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, కౌన్ బనేగా బాద్షా ప్రస్తుతం పర్వేష్ పేరు వినిపిస్తున్నా ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది ఒకసారి చెప్పండి. ఢిల్లీ ఎన్నికల దంగల్ ఫలితాలు ఉంటాయి. బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానికి మాత్రం తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. అయితే ఢిల్లీలో న్యూఢిల్లీ కాన్స్టిట్యూషన్ నుంచి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓడించిన పర్వేష్ సింగ్ వర్మ పేరు ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. రేసులో పర్వేష్ వర్మ ముందున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించారు. 3182 ఓట్ల ఆధిక్యంతో పర్వేష్ వర్మ విజయం సాధించారు. అయితే పర్వేష్ వర్మ మాజీ సీఎం సాహిబ్ సింగ్ తనయుడు, ఢిల్లీకి సంబంధించిన మాజీ సాహిబ్ సింగ్ తనయుడుగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేతగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఎన్నికల ముందు నుంచే సీఎం గా బీజేపీ సీఎం అభ్యర్థిగా పర్వేష్ ఉంటారంటూ కూడా అంతా ప్రచారం జరిగింది. ఇప్పుడు అనుకున్నట్లుగానే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన బీజేపీ చేయలేదు. ఇక తాను విజయం సాధించిన తర్వాత వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఏదైతే న్యూఢిల్లీలో పోటీ చేయాలంటూ కూడా అమిత్ షానే తను చెప్పారంటూ 2 నెలల ముందు పిలిచి తనకు న్యూఢిల్లీ నుంచి పోటీ చేయాలని ప్రచార కార్యక్రమాలకు సంబంధించి సిద్ధం కావాలంటూ కూడా తనకు చెప్పినట్టుగా కూడా పర్వేష్ వర్మ మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఇక పర్వేష్ వర్మతో పాటు గతంలో కల్కాజీ నుంచి ఢిల్లీ సీఎం అతీషి మీద పోటీ చేసిన రమేష్ బిధూరి పేరు కూడా ప్రసారంగా వినిపించింది. కానీ రమేష్ బిధూరి ఇప్పుడు అతీషి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇక పరమేశ్ వర్మతో పాటు మనోజ్ తివారీ, ఢిల్లీ సంబంధించిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ, విజేంద్ర గుప్తా పేర్లు కూడా ప్రధానంగా శివ, ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది, జంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఎవరు సీఎం అవుతారు అన్న దానికి సంబంధించి ఇప్పుడు మీరు అంటున్న 2 పేర్లు కాక ఇంకేమైనా పేర్లు పరిగణలోకి తీసుకుంటుందా అధిష్టానం, లేకపోతే ఎప్పుడులోగా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? రైట్, ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సజ్జరావు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ బీజేపీ విజయానికి సంబంధించిన విజయోత్సవ ర్యాలీ జరగబోతుంది. ఈ విజయోత్సవ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా పాల్గొనబోతున్నారు. ఈ రోజు విజయోత్సవ ర్యాలీ ముగిసిన తర్వాత రేపు బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత ముందుగా అధిష్టానం పెద్దలు ముందుగా సమావేశం అవుతారు. సమావేశమే అభ్యర్థిని అధికారికంగా ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత అధికారిక ప్రకటన ఉంటుంది. కానీ ప్రతిసారి కూడా అనూహ్యంగా ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా అనూహ్యంగా తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒడిశా కానీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సంబంధించిన క్యాండిడేట్లకు సంబంధించి కూడా, సీఎం అభ్యర్థులకు సంబంధించి కూడా ఎవరు కూడా అప్పటి వరకు ఎవరికి ప్రచారం లేదు. కానీ అనూహ్యంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారి పేర్లు తెర మీదకి తీసుకొచ్చి వారిని ముఖ్యమంత్రి పీఠ మీద ప్రధాని నరేంద్ర మోడీ కూర్చోబెట్టారు. సో ఇప్పుడు కూడా పరమేశ్ వర్మ పేరు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఓడించారని ప్రధానంగా ఆయనకు సీఎం క్యాండిడేట్ గా ప్రకటిస్తారా, సీఎం చేస్తారా, లేదా అనూహ్యంగా ఎవరినైనా తెర మీదకి తీసుకొస్తారని కూడా చూడాల్సింది. మరో 2 రోజుల్లో మాక్సిమం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుంది. అంటే ఈ రోజు సాయంత్రం 7:30కు విజయోత్సవ ర్యాలీ ఉంటుంది కేంద్ర కార్యాలయంలో. దాని తర్వాత బీజేపీ అగ్రనేతలందరూ కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటారు. తర్వాత బీజేపీ సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన లీడర్ను అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అది సాయంత్రం విజయోత్సవ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. బీజేపీకి ఇంత అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వాళ్ళు ఏ పనులు చేయబోతున్నారు, చెప్పిన పనులు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎలా చేస్తారు అన్న దానిపైన మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమంత్రి ఎవరు, బాద్షా ఎవరు అన్న దానిపై కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇందాక మా ప్రతినిధి శివ చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా అనూహ్యంగా కొత్త పేరుని తీసుకొచ్చే ఆనవాయితీ బీజేపీకి ఉంది. మరి నిజంగా ఈసారి మరి ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది? అనుకున్న పేర్లు ప్రచారంలో ఉన్న వ్యక్తి సీఎం అవుతారా, లేకపోతే మరి ఇంకా కొత్త వ్యక్తి ఎవరైనా వస్తారా ముందుకి అన్నది వేచి చూడాలి. మరో 2 రోజుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.